వెల్కమ్ టు SEN న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. స్కూటీ నడుపుతున్న మైనర్లకు హోంమంత్రి క్లాస్. హైదరాబాద్లో సందడి చేసిన క్రికెటర్ తిలక్ వర్మ. తిరుమల శ్రీవారికి వైభవంగా సూర్యప్రభ వాహన సేవ. మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరం. పిల్లలకు వాహనాలు ఇచ్చే విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. రోడ్డు భద్రతా వారోత్సవాలు, మరో అవగాహన కార్యక్రమాల్లో పోలీసులు, అధికారులు లేదా ట్రాఫిక్ పోలీసులు ఈ సూచనలు చేయడం సర్వసాధారణం. డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు వాహనాలు నడిపే మైనర్లను గుర్తించి ఫైన్ వేయడం సూచిస్తున్నారు. కానీ స్వయంగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్వయంగా స్కూటీ నడుపుతున్న మైనర్ల గురించి వారికి క్లాస్ స్పీకర్. అక్టోబర్ 1న సీఎం చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం దత్తిలో పింఛన్ల పంపిణీకి హాజరు కానున్నారు. ఆ కార్యక్రమం ఏర్పాటు పరిశీలనకు హోంమంత్రి అనిత విశాఖకు బయలుదేరారు. మార్గ మధ్యలో విజయనగరం జిల్లా డెంకాడ మండలం చింతవలస వద్ద జాతీయ రహదారిపై వేగంగా స్కూటీ నడుపుతూ వెళ్తున్న ఇద్దరు మైనర్ బాలుర్ని హోంమంత్రి గమనించారు. అనిత కాన్వాయ్ ఆపి పిల్లలతో కొంతసేపు ముచ్చటించారు. ప్రమాదకర డ్రైవింగ్ చేయకూడదని ఇద్దరు పిల్లల వివరాలు తెలుసుకొని శృతిమెత్తగా మందలించారు. పిల్లల తల్లిదండ్రులను పిలిపించి హెచ్చరించమని హోంమంత్రి పోలీసులను ఆదేశించారు. తప్పు కదా, యాక్సిడెంట్ ఏదైనా అయితే పరిస్థితి ఏంట్రా మీకు? నిండా 16 సంవత్సరాలు లేవు. వీడు బండి వేసుకొని ఫిల్ట్లు కొడుతున్నాడు రోడ్ల మీద, మళ్ళీ ఆ నెలకథలు వేసుకొని కూర్చొని. అదే పోలీస్ వెహికల్ వెళ్తుంది, వెనకథలో పోలీస్ వెహికల్ వస్తుంది. దానిపై సంగతి తెలుసు. 16 సంవత్సరాలకి బండి ఎక్కి క్యాన్వై ముందు ఫిల్ట్లు వేస్తున్నావు కదా. నా క్యాన్వై ముందు ఫిల్ట్లు వేసాను చెప్పట్లేదు. ఇద్దరు పిల్లలు, మగ పిల్లలు, 16 సంవత్సరాలు. ఎందుకంటే వయసు 14 ఇయర్స్. నీకు బండి ఇచ్చినందుకు మీ నాన్న మీద కేసు. బండి తీసుకెళ్ళి వాళ్ళ ఫాదర్ మీద తీసుకురావాలని చెప్పి ఈ పిల్లలు ఎక్కడైతే అక్కడ వాళ్ళ మీద చూపిస్తారు. హౌస్ వైఫ్ అంటే అంత సులభం కాదని, చాలా కష్టమని, సెలవు అనేది లేకుండా పని చేయాలని మహిళలు పడుతున్న కష్టాలపై జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాడిపత్రి అభివృద్ధిలో భాగంగా సమాజానికి మేలు చేయాలి అని అనుకునే మహిళలు ముందుకు రావాలని, అన్ని రంగాల్లో ముందుండే మన మున్సిపాలిటీ అండర్ డ్రైనేజ్ విషయంలో మాత్రం వెనుకబడి ఉన్నామని, ఎందుకంటే అండర్ డ్రైనేజ్లో వ్యర్థ పదార్థాలు వేయడం వల్ల అని జేసీ అన్నారు. తాడిపత్రి అభివృద్ధిలో మహిళల సహాయం మాకు కావాలని, సోషల్ వర్క్ చేయడానికి ముందుకు రావాలని మహిళలకు జేసీ పిలుపునిచ్చారు. ఒకరోజు నేను మీటింగ్ ఏర్పాటు చేస్తానని, తాడిపత్రి బాగుండాలనే వాళ్ళు ముందుకు రావాలని, పరక పట్టాలి అంటే ధైర్యం ఉండాలి అని జేసీ అన్నారు. నెలకు 2 లక్షలు జీతం ఇచ్చినా పనిచేసే వాళ్ళు లేరని, రోజు రావాలి అంటే కుదరదు అని, అందుకే నెలకు 2 రోజులు తాడిపత్రి అభివృద్ధి కోసం కేటాయించండి అంటూ జేసీ తెలిపారు. ఎస్పెషల్లీ ఈ రోజు నేను హౌస్ వైఫ్స్, అది ఏమ్మా ఏం పని చేస్తావంటే హౌస్ వైఫ్ అంటారు. దాని మీనింగ్ మీకు తెలుసా? హౌస్ వైఫ్ అంటే హౌస్ వైఫ్ ఈజ్ ఏ అడ్మినిస్ట్రేటర్. భర్త జీతం తెచ్చిస్తే 30 రోజులు ఎట్లా గడపాలా అని క్యాల్కులేట్ చేసుకుంటుంది. బియ్యానికి ఎంత, బ్యాళ్ళకి ఎంత, దానికింత అని. మోస్ట్ రిస్క్ జాబ్. అంత ఈజీగా హౌస్ వైఫ్ అని అద్దండి. ఇప్పుడు మా మున్సిపల్ ఆఫీస్ లో మా కమిషనర్ ఈజ్ అడ్మినిస్ట్రేటర్. యు ఆర్ లైక్ దట్ టు డూ యువర్ హౌస్. నేను ఎందుకు ఈరోజు మీ గురించి మాట్లాడుతున్నానంటే, అంతో ఇంతో పని చేయగలరనే ఉద్దేశంతోనే ఐ నీడ్ యువర్ హెల్ప్. తాడిపత్రి ప్రజానీకానికి, తాడిపత్రికి మీ యొక్క అవసరం వచ్చింది. ఎలా అంటారేమో,
ఈరోజు డిసిప్లిన్ లేకపోతే ఎవరు బతకలేరు. ఎస్పెషలీ యంగ్ ఎనర్జెటిక్ పిల్లలు ఉన్నారే, దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ ప్రాబ్లం. డిసిప్లిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టుడే. సరే, నేను ఒక మీటింగ్ పెట్టదలుచుకున్నాను. సమాజానికి బాగు చేయాలనే ఉద్దేశం ఉండే హౌస్ వైఫ్స్ కానీ, ఇంకా పెళ్లి కానీ, చదువుకున్న వాళ్ళు కానీ ముందుకు రావాలని కోరుతున్నా. మనం కనీసం ఊర్లో ఒక 6 నెలలు ప్రతి ఇంటిని టచ్ చేస్తే మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడే అన్ని విధాలా మనం ముందున్నాం, కానీ అండర్ గ్రౌండ్ డ్రైన్ దాంట్లో వెనుకబడి ఉన్నాం. ఎవరి వల్ల అంటే ఇంట్లో చూసుకునే ఆడవాళ్ళతో. ఏంటండి, దాంట్లోకి స్పూన్లు పోతాయి, సలాకులు, గిన్నెలు, గ్లాసులు పోతాయంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లో మీరు కొన్నటువంటి 200, 150 రూపాయలు వస్తువే దాంట్లోకి పోతా అంటే మీ ప్యాంటీలు పోవా, డైపర్లు పోవా, ఏం పోవు? మీరు కొన్న వస్తువే దాంట్లో పోతా అంటే ప్లాస్టిక్ పోదా? హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్ నగరంలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతోనే పోలీసింగ్ సాధ్యమని, ప్రతి పౌరుడు పోలీసుగా భావించి నేరాల గురించి సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. సజ్జనార్ పీపుల్ వెల్ఫేర్ పోలీసింగ్, ప్రజా సంక్షేమ పోలీసింగ్ అనే కొత్త కాన్సెప్ట్ పరిచయం చేశారు. ఇందులో లా అండ్ ఆర్డర్ నిర్వహణతో పాటు ప్రజల సంక్షేమంపై కూడా దృష్టి పెడతామని ఆయన వివరించారు. దీనిలో భాగంగా సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలు, అలాగే నకిలీ వస్తువులు, కల్తీ ఆహారం వంటి వాటిపై కూడా దృష్టి సారించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతామని తెలిపారు. నెక్స్ట్ మనకు సైబర్ క్రైమ్ చాలా చోట్ల కూడా చాలా మంది నష్టపోవడం జరుగుతుంది. చాలా మంది అవి కూడా డైనమిక్ అవుతున్నాం. కొన్నిసారి అంతకుముందు ఓటీపీ అన్నారు, కొన్నిసారి యూపీఐ ఫ్రాడ్స్ అన్నారు, డిజిటల్ అరెస్ట్ అయింది, స్టాక్ అడ్వైజర్ అయింది. ఇట్లానే కొన్నిసారి లాస్ట్ ఇయర్ కొంచెము డిజిటల్ అరెస్ట్ రెడ్యూస్ అయితే మళ్ళీ ఈసారి మళ్ళీ ఎక్కువ కావడం జరిగింది. ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ వాళ్ళని బాగా టార్గెట్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా అలర్ట్ ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. అదేవిధంగా మనకు బేసిక్లీ డబ్బులు ఊరికే రావు, ప్రజలు అర్థం చేసుకోవాలి. ఏదో మనము ఎవరో చెప్పారని చెప్పి వాళ్ళకు ఫేక్ షీట్స్ చూపిస్తున్నారు అండ్ అల్టిమేట్లీ ఇట్ లెడ్ టు ది బ్యానింగ్ ఆఫ్ ది ఆన్లైన్ బెట్టింగ్. దానివల్ల చాలా మంది నష్టపోవడం జరిగింది, చాలా పేరెంట్స్ నష్టపోయినారు. లాస్ట్ అప్పుడు కూడా చూశాను, జగిత్యాల ఒక రోజు సన్ చనిపోతే ఇంకోటి రోజు వాళ్ళ ఫాదర్ చనిపోవడం జరిగింది. ఎంత చాలా బాధకరము. ఎస్పెషల్లీ యూత్ ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ టు దిస్ ఆన్లైన్. ఏదో డబ్బులు వస్తుందని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు, అది చాలా నష్టం జరుగుతుంది. ఐ థింక్ తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసుడు భక్తులకు అభయ ప్రదానం చేశారు. వాహన సేవను తిలకించేందుకు భారీగా భక్తులు మాడవీధుల్లోకి తరలివచ్చారు. మధ్యాహ్నం 1 గంటకు స్వప్న తిరుమంజనం, రాత్రి 7 గంటల నుంచి చంద్రప్రభ వాహన సేవ నిర్వహించనున్నారు.
ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ పై భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన యువ బ్యాటర్ తిలక్ వర్మ హైదరాబాద్ లో సందడి చేశారు. లింగంపల్లిలో తాను నిత్యం ప్రాక్టీస్ చేసే లేగల గ్రౌండ్ కు వచ్చిన ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆయనతో సెల్ఫీ తీసుకునేందుకు ఆసక్తి కనబరిచారు. ఆ టైంలో నేను కామ్గా ఉండి రిజర్వ్ ఉండి ఆయన ఓన్లీ బ్యాట్ తోనే మనం గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి అంతా ఇంకా కామ్గా అయిపోతారు వాళ్ళు. వరల్డ్ క్లాస్ బౌలర్ అఫ్ కోర్స్, బట్ ఆ టైంలో నేను నన్ను అనుకున్నా ఐఎమ్ ద బెస్ట్ ప్లేయర్. ఇండియా ఈజ్ ఆల్వేస్ బెస్ట్. ఇండియా ఈజ్ ఫార్ అన్నిటికన్నా చాలా పైన ఇండియా అనేది. సో ఒకసారి నేను ఇండియాకి ఆడుతుంటే ఇవన్నీ బెస్ట్ బౌలర్ ఇలా చేస్తాడు అలా చేస్తాడు నా మైండ్ లో ఏం లేదు. ఓన్లీ ఆ టైంలో ఓన్లీ ఒక కంట్రీ వచ్చింది, జస్ట్ ఐ వాంట్ టు విన్ ద గేమ్ అంతే. ఆ టైంలో నేను చెప్పా ఏమైనా ప్రెషర్ ఉంటే నేను అబ్జర్వ్ చేసుకుంటాను, బట్ మీరు ఒక ఎండ్ నుంచి జస్ట్ స్ట్రైక్ రొటేట్ చేయండి, నెక్స్ట్ వేరే ఎండ్ లో ఏం ప్రెషర్ లేకుండా నేను క్యారీ చేస్తాను వికెట్ ని అని చెప్పి సంజుని చెప్పాను. సంజు కూడా చాలా క్యామియో చాలా ఇంపార్టెంట్ ఆ టీమ్ కి ఆ టైంలో. నెక్స్ట్ దూబే వచ్చాడు. దూబే వాజ్ స్లైట్లీ కొద్దిగా ప్రెషర్ లో ఉండే స్టార్టింగ్ లో, తర్వాత ఇన్నింగ్స్ చాలా బాగా బిల్డ్ చేశాడు. సో దట్ హెల్ప్ నాకు పర్సనలీ యాజ్ ఎ పార్ట్నర్షిప్ హెల్ప్ అయింది, ఆల్సో ఫర్ ద కంట్రీ. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం కొప్పర్లు శ్రీ సీతారామస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా పోలిశెట్టి గణేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి నర్సాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ ముఖ్య అతిథిగా హాజరై చైర్మన్ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టకాలంలో కూటమికి మద్దతుగా నిలిచిన ప్రతి కార్యకర్తకు తగిన ప్రాధాన్యం లభిస్తుందని, దానిలో భాగంగా ట్రస్ట్ బోర్డు చైర్మన్ సభ్యులకు పదవులు లభించాయని అన్నారు. నూతన పాలకవర్గ సభ్యులు శ్రీ సీతారామ స్వామి వారి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన సూచించారు. అధినేత పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తూ పనిచేసే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం వస్తుందన్నారు. కృతజ్ఞతాభివందనం తెలుసుకుంటామండి. మీ సమయం చాలా విలువైంది. రాబోయే చిరంజీవి గారికి మహిళల సపోర్ట్ తోటి, యువత సపోర్ట్ తోటి, వాళ్ళ పోలీసులతో భయపెట్టినా సరే పెద్దలు, అంటే ఆ పెద్దలు కూడా కొంతమంది ఎక్కడ ఉన్నారు బాధ ఇబ్బంది పడద్దు మీరు ఉన్నవారు ఇక్కడ ఎవరినంటే తప్పుగా మాట్లాడేది కాదు. అంటే ఈ రోజున నా గెలుపు కోసం కూడా 2024 ఎలక్షన్స్ లో గెలుపు కోసం కూడా ఏదైతే 2019లో నాకు యాంటీగా చేసిన వ్యక్తులు కూడా మొన్న జరిగిన ఎలక్షన్స్ నా గెలుపుకి కష్టపడి అందరూ సహకరించారు. నేను వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నేను పాదాభివందనం, ప్రతి ఒక్కరు పాదాభివందనం తెలియజేసుకున్నాను. నేను అంటే రాజకీయాల్లో మార్పులు అన్నది ఎప్పుడు ఏ రకంగా ఉంటుందో కూడా చెప్పలేము. మనం పరిస్థితులను బట్టి కూడా మార్పులు వచ్చే పరిస్థితి ఉంది. 2019లో మరి కొప్పర గ్రామం నుంచి కూడా మంచి మెజార్టీని ఇచ్చారు. నిజంగా కొప్పర గ్రామానికి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను. నేను మరి ఆ గ్రామానికి నేను 2019లో ఓటమి చూసినా సరే, ఓడిపోయినా సరే, మరి పోలిశెట్టి నరేష్ కానీ, అదేవిధంగా సత్యశ్రీ కానీ, అంటే సురేష్ గారు కానీ చూసుకుంటే మరి పరిస్థితి సోదరు శ్రీను, అంటే నాకు తర్వాత పనిచేస్తులే నరేన్ అమర్ మరి వాళ్ళు కూడా ఉండి పెద్దలతో పోరాటం చేసి మరి పార్టీ కోసం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కోసం, మరి పవన్ కళ్యాణ్ గారు పిలిపిస్తే ఆ రోజు ప్రత్యేక మహిళలు మీ గ్రామం నుంచి, మరి యువత మీ గ్రామాల నుంచి మరి ఆ కార్యక్రమాలు జయప్రదం చేసే విధంగా కూడా, పార్టీని బలోపేతం చేసే విధంగా కూడా మరి మీ అందరూ కూడా సహకరించారు. మీ అందరూ రుణం నేను ఎప్పుడు మరవలేను. మీ అందరికీ కూడా మరి నేను మీ కుటుంబ సభ్యుల్లాగా ఉండి కొప్పరు గ్రామానికి, అదేవిధంగా నియోజక ప్రజానికానికి 2024 ఎలక్షన్స్ లో
ఏదైతే 2019 ఎలక్షన్స్ లో మనకి 50,000 ఓట్లు వచ్చినాయో 2024 ఎలక్షన్స్ లో గతంలో రాజకీయ చరిత్ర ఎన్నడూ లేని విధంగా 50,000 ఓట్ల మెజార్టీ ఇచ్చిన మీ అందరికీ కూడా నేను మరొకసారి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం తక్షణమే ఆపాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి నర్సాపురం అంబేద్కర్ సెంటర్లో వైసీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాలేదని, పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారని గుర్తు చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 590ను తక్షణమే రద్దు చేయాలని, లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపడతామని వైసీపీ నాయకులు హెచ్చరించారు. ప్రభుత్వం వైఖరి నశించాలి కూటమి ప్రభుత్వం వైఖరి నశించాలి కూటమి ప్రభుత్వం వైఖరి నశించాలి కూటమి ప్రభుత్వం వైఖరి నశించాలి వి వాంట్ జస్టిస్ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వెంటనే ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం మెడికల్ కాలేజ్ ఆపాలి మెడికల్ బంద్ చేయాలి జీవో 590 వెంటనే బంద్ చేయాలి ఆపాలి మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ వెంటనే ఆపాలి మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ వెంటనే ఆపాలి జై జగన్ దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం కంపెనీస్ కానీ రావాలి. మరి అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ కాదు, పాడైపోతున్న పతనంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ని మరి ఏదో మూలుతున్న నక్క మీద తాటికాయ పడ్డట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, ఏ కూటమి ప్రభుత్వం ఉందో కూటమి ప్రభుత్వం మరి ఏవైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో వాళ్ళు చేయవలసిన బాధ్యత ఉండి కూడా మరి అట్లని ప్రైవేటీకరణ చేస్తే ఎవరైతే పేదలు మధ్యతరగతి వారు వాళ్ళని విద్యకు దూరం చేయాలి. ముందు అందరికీ తెలిసిన విషయమే, మరి గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కూల్స్ లో ఇంగ్లీషు వద్దని చెప్పిన ఈ వ్యక్తులే మరి ఈ రోజు ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా మరి ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధపడ్డారు. ఒకసారి ఆలోచించండి రాష్ట్ర నాయకులారా, పాలకులారా, ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఎస్సీ బీసీ మైనార్టీలు ఉన్నారో వీళ్ళందరూ కూడా చదువుకు ముందెళ్తున్నారని ఆలోచనతో వీళ్ళందరూ కూడా అనగదక్కాలని ఒకే ఒక ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుంది. కాబట్టి దీన్ని విరమించుకోవాలని కోరుకుంటూ మరి ఇదే కాక ఆపకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. జై భీమ్. మరి ఈ రోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎస్సీలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి ఆధ్వర్యంలో నరసాపురం ముదునూరు ప్రసాద్ రాజు గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని ఆపకపోతే రానున్న రోజుల్లో ఇది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో లేకపోతే ఏదో కాదు, ప్రజా అందరూ కూడా రోడ్డు ఎక్కి వాళ్ళ గలం ఇప్పించే రోజులు దగ్గరలో కూటమి పార్టీకి ఉన్నాయని చెప్పి ఈ సమాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకనంటే ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పేదల పాలిట పెన్నిధులు కాబట్టి ఈ రోజు దాకా చంద్రబాబు గారు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ప్రవేశపెట్టలేదు. అటువంటిది ఒక 4-5 సంవత్సరాల వ్యవధిలో 2 సంవత్సరాలు కోవిడ్ లో పోయినా కూడా 3 సంవత్సరాల వ్యవధిలోనే 17 మెడికల్ కాలేజీలకి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ తెచ్చిన ఏకైక నాయకుడు దేశ చరిత్రలో ఎవరన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కంఠాపదంగా మనం చెప్పగలం. కాబట్టి మీకు ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం, పేదవాడు చదువుకుంటే మీ కూటమి ప్రభుత్వానికి ఎందుకంటే అక్కసు. అదే కార్పొరేట్ లో చదువుకుంటే కోట్లు ఖర్చు పెట్టి చదువుకుంటే వాళ్ళ హాస్పిటల్లో కూడా వాళ్ళ ఫీజులు కోట్లలో ఉంటాయి. అదే ఒక పేదవాడు చదువుకుంటే ఆ కష్టం విలువ వాడికి తెలుసు. కాబట్టి వైద్యాన్ని కూడా అందరికీ అందుబాటులో ఉండాలి అనే ఒక ఆలోచనతో పుట్టిన ఈ మెడికల్ కాలేజీల ఉద్యమం ఈ రోజుతో ఎక్కడితో ఆగదు. ఇది అవసరమైతే రాష్ట్ర స్థాయిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని చెప్పి ఈ సమాముఖంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులుగా ఆధ్వర్యంలో ముఖ్యంగా మెడికల్ కాలేజీ మీద ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేము నిరసన కార్యక్రమం ఆయన ఇచ్చినటువంటి రాష్ట్రం ప్రకటించినటువంటి దాని సందర్భంగా ఈరోజు నరసాపురం పట్టణంలో అందరూ కూడా నియోజకవర్గంగా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా జగన్
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో 17 మెడికల్ కాలేజీలు చేయటం జరిగింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధమవుతుంది. ఆల్రెడీ కొన్ని చోట్ల కాంట్రాక్టు PPP అనే పేరు మీద కాంట్రాక్ట్ ఇవ్వడం జరుగుతుంది. జగన్ గారి హయాంలో 7 మెడికల్ కాలేజీలు ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నాయి, క్లాసులు జరుగుతున్నాయి. దాంట్లో ఇంకా మిగతా 10 కాలేజీలు సుమారుగా 30-40% పునాదులు వేసి బేస్మెంట్ వేసి ఎక్కడికక్కడ పిల్లలు వేయటం రన్నింగ్లో పెట్టడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఈ ప్రభుత్వాలు మారటంతో కొంత అయోమయం జరిగింది. అయినప్పుడు కూడాను వీళ్ళు ఏం చేశారంటే పెత్తందారులకి కూడా పెద్ద క్యాపిటలిస్ట్కి ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీ ప్రస్తుతం ఉన్నటువంటి 10 మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధమవుతున్నారు. అంటే ఆదాయమే ఆదాయం. అంటే కూటమి ప్రభుత్వానికి కేవలం పైసలే డబ్బులే కావాలి. దీంట్లో ఏంటంటే అది ఎట్టి పరిస్థితుల్లో కూడాను అది కరెక్ట్ కాదు. దాన్ని ఆధారంగా చేయడం అనేది పద్ధతి కాదు. ఒకవేళ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం నక్కా రామేశ్వరం గ్రామంలో పేదలకు ప్రభుత్వం కేటాయించిన భూములపై అన్యాయం జరుగుతుందని స్థానికులు జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళన చేశారు. మహిళలకు అందజేసిన 94 ఎకరాల పట్టా చెరువుల భూములను కొంతమంది దళారులు తమ చేతుల్లోకి తీసుకుని భూస్వాములకు అప్పగించారని బాధితులు వాపోయారు. నక్కా రామేశ్వరంలో భూపట్టాలను కొందరు దళారులు తమ గుప్పెట్లో పెట్టుకుని ఆక్వా చెరువులు వేసుకొని పంటలను దర్జాగా అనుభవిస్తున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. భూములు మావి కానీ పంటలు మాత్రం భూస్వాములవి అయ్యాయన్నారు. ఏంటి అన్యాయం అని ప్రశ్నించిన బాధితులపై చంపేస్తామంటూ బెదిరించి దాడులు జరుపుతున్నారని కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కు బాధితులు ఫిర్యాదు చేశారు. పట్టాలు ఇచ్చినా పేదలకు న్యాయం జరగకపోతే భూములు పూర్తిగా స్వాహా అయ్యే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. నమస్తే అండి, నా పేరు పంతటి సత్యనారాయణ, అల్లవరం మండలం కొమరపట్నం చిమారు నక్కా రామేశ్వరం అండి. మా గ్రామంలో గత కొంతకాలంగా మా చెరువులు ఏవైతే మహిళల పేర్ల మీద ఇచ్చారో ఆ పట్టా చెరువులని 94 ఎకరాలు కలిపి కొంతమంది భూస్వాములు అక్కడ కొంతమంది మా గ్రామంలో కొంతమంది వ్యక్తుల్ని దళాలుగా ఏర్పాటు చేసుకుని గ్రూప్ రాజకీయాలు చేసి ఆ భూములన్నీ ఆక్వా కంపెనీలకి ₹1,00,000 లీజులు రాసేసి మా పట్టా ఎవరైతే భూస్వాములు ఉన్నారో వాళ్ళ పట్టాలు తీసేసుకుంటండి. పట్టాదారులకి మొండిసేసి చూపిస్తూ ఎప్పుడైనా భూముల కోసం అడుగుతుంటే మా మీదకు ఎదురుదాడి చేస్తూ మా మీదకు దాడులు చేస్తున్నారండి. దయచేసి అధికారులందరూ స్పందించి మా పట్టా పేర్లు ఉన్న మహిళలందరికీ, మా గ్రామస్తులందరికీ మా గ్రామ భూములను మాకు అప్పచెప్పి మాకు న్యాయం చేస్తారండి కోరుతున్నామండి. మీరు కొబ్బనాథ్ కాళేశ్వరండి. మాకు వచ్చిన భూములండి మా ఊరు పెద్దలు గ్రామ పెద్దలు తినేస్తున్నారండి. మాకు అసలు పావులు ఎత్తలేదండి. మాకు ఓన్లీ పోనేదో పాల బేడ ఎత్తారని ఆశ్రయిస్తున్నాం కానీ అలాగైనా ఎత్తలేదు. మా మీద గొడవలు కొడుతున్నారండి. అల్లవరం మండలం కోరగిరిపట్నం శివారు ఎల్ల రామేశ్వరం తెలుసులండి. మరి మాకు ఒకసారి గారు మాకు ఆడవాడికి మరి పట్టాలు ఇచ్చిందండి. ఆ పట్టాలు మరి ఆంజనేయులకి ఇచ్చామండి మేము. మరి అప్పటికి కూడా మేము ఆశ్రయం లేదండి, మాకు తెలియదండి. మరి ఆంజనేయుల దగ్గర ఉన్నాయి పట్టాలని మేము అనుకుంటున్నామండి. బాబు మాకు న్యాయం చేసి పట్టాలి, మేము కూలే లేనివంటి బిల్డర్ గోడెత్తుతున్నామండి. మరి మీరు న్యాయం చేసి పడతారని మేము కోరుకుంటున్నానండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.